సార్ క్రోధి నామ సంవత్సరంలో మా వ్యూయర్స్ కోసం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీ మాటల్లో చెప్పండి సార్. రాశి ఫలాలు కాదమ్మా, అంటే జనరల్గా ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం, అంటే ఓకే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రాశి ఫలాలు అనేవి జనరలైజ్ చేసి చెప్పడం, ఓకే లగ్న ఫలితాన్ని చెప్పడం అనేది కొంతవరకు ఓకే. ఇప్పుడు కూడా వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పడమే ప్రిడిక్షన్స్ అని పర్ఫెక్ట్గా ఉంటాయి, ఓకే. బట్ జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు మనం రాశి ఫలాల కన్నా కూడా లగ్న ఫలం చెప్పడం అనేది కొంతవరకు యాక్యురేట్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు, ఓకే. ఇది నా అభిప్రాయం. కాబట్టి నేను లగ్న ఫలాలు మీకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చెప్తా. సో క్రోధినామ సంవత్సరంలో మకర లగ్నం వాళ్ళకి ఎలా ఉండబోతోంది సార్? క్రోధినామ సంవత్సరంలో మకర లగ్న జాతకులకి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం అంటే వాళ్ళకి సెట్ అయ్యే ఛాన్సెస్ బాగా కనబడుతున్నాయి. సంతానం ఎప్పటి నుంచో సంతానం కోసం పరితపించే వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది. వీళ్ళు ఎవరికైనా బాకీలు ఇస్తే మాత్రం బాగా శ్రమిస్తే కానీ ఈ సంవత్సరం వసూలయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఓకే. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు అంటే మీ ఓన్ వెహికల్లో వెళ్ళేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ బయట బస్సెస్లో కానీ ఏదైనా ప్రైవేట్ వెహికల్ వెళ్ళేప్పుడు మాత్రం కొంచెం తిదివార నక్షత్రాల గురించి చూసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయండి. ఓకే. వివాహ ప్రయత్నాలు ఫలించవు, ఓకే. ఈ లగ్న జాతకులకి ఈ సంవత్సరం ఫలించే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆదాయం చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. అంటే మన వ్యాపారంలో కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కూడా చాలా అద్భుతంగా బిజినెస్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. పొలిటికల్గా కూడా చెప్తున్నాను మీకు. పదవి ఆశించేవారు చాలా శ్రమించాలి. అంటే 100% నేను కష్టపడతాను అనుకునే వాళ్ళు శ్రమించండి. బట్ లేదంటే మాత్రం మీకు ఛాన్సెస్ తక్కువ అని చెప్పుకోవచ్చు, ఓకే. ఈ సంవత్సరం వీళ్ళు బంగారం మీద ఎక్కువ పెట్టుబడి పెట్టే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సార్ స్టూడెంట్స్కి ఎలా ఉంది? స్టూడెంట్స్కి యావరేజ్గా ఉందండి. ఉన్నత విద్యలు చదివే వాళ్ళకి కొంచెం శ్రమ ఎక్కువగా కనబడుతుంది. బాగా శ్రమిస్తే గానీ ఫలితం వచ్చేలాగా లేదు. మరి విదేశీ ప్రయాణం చేయాలనుకుని విదేశీ ప్రయాణాలు వీళ్ళకి ఫలించవు. ఈ సంవత్సరం వీళ్ళకి ఫలించే ఛాన్సెస్ లేవు. ఓకే. వీళ్ళు మకర లగ్న జాతకులు లైఫ్ స్టోన్ నీలము 7 ముక్కాల రుద్రాక్ష ధరించడం అనేది వీరికి ఒక అద్భుతమైన సూచన. వీరు లైఫ్ లాంగ్ ఈ నీలం ధరించడం కానీ 7 ముక్కాల రుద్రాక్ష ధరించడం కూడా ఒక మంచి సూచన. రైట్ సార్. సో బ్లూ కలర్ అంటే సార్ మనకి బ్లూలోనే డిఫరెంట్ ఉంటాయి కదా సార్. సో అందులో ఎలాంటి బ్లూ పెట్టుకోవాలి అని అంటారు? అంటే ఇంద్ర నీలము, మయూర నీలము, ఓకే. ఇలా రకాల నీలాలు ఉంటాయి. అంటే కొన్ని మనకి సిలోన్లోవి, కొన్ని ఏమో ఇండోనేషియాలోవి, ఇట్లా రకరకాలు ఉంటాయి. అంటే దాన్ని బట్టి ఒక క్లారిటీని బట్టి స్టోన్స్ ఉంటాయి. ఏ నీలమైనా కూడా పెట్టుకోవచ్చు, ఓకే. ఇంద్ర నీలమైన పెట్టుకోవచ్చు, మయూర నీలమైన పెట్టుకోవచ్చు, రెండిట్లో ఏ నీలమైన పెట్టుకోవచ్చు. దాంట్లో అయితే సార్ స్టోన్స్ పెట్టుకునే వాళ్ళకి చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మామూలుగా స్టోన్ కొనుక్కోవడం చాలా ఈజీ, రింగ్ చేయించుకుంటాం, అది గోల్డ్ లోనా సిల్వర్ లోనా ఎవరు ఎలా పెట్టుకోగలిగితే అది సజెస్ట్ చేసిన దాన్ని బట్టి పెట్టుకుంటారు. కానీ అది పెట్టుకునే ప్రాసెస్ కూడా ఉంటుంది అని ఇందాక మీ మాటల్లో విన్నాను. అంటే ఏంటి సార్ అది? అంటే జాతకుని యొక్క సమస్యలను చూసి, ఓకే, ఇప్పుడు ఏ టైంలో ఏ ముహూర్తంలో ఏ లగ్నంలో ఆ స్టోన్ ని ఫిట్ చేయాలి అనేది చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది పర్సనల్ చాట్ చూస్తే ఎగ్జాక్ట్లీ పర్సనల్ చాట్ ప్రకారం మనం సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ అది ఉంగరం తయారైన తర్వాత కూడా, ఓకే, దాన్ని కొన్ని రోజుల పాటు పూజలో పెట్టుకోవాలి, ఓకే. దాన్ని ఎనర్జైజ్ చేయాలి. ఎనర్జైజ్ చేసిన తర్వాత ఒక లగ్నంలో ఒక ముహూర్తంలో మళ్ళీ దాన్ని ధరించడం అనేది చేయాలన్నమాట. ఇలా ప్రాసెస్ ప్రకారం చేసేవాళ్ళు ప్రాసెస్ ప్రకారమే చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సార్ అయితే ఇప్పుడు ఒకసారి కరెక్ట్ టైంలో ఎవరో సజెస్ట్ చేశారని చెప్పి పెట్టుకుంటారు, అది అనివార్య కారణాల వల్ల తీసేసింటారు అనుకోండి, అది మళ్ళీ ధరించేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలా? ఎగ్జాక్ట్లీ. బట్ కాకపోతే ఏంటంటే మీరు చాలా రోజులు ఐడియల్గా పెట్టారు కాబట్టి దాన్ని గోమూత్రంతో శుద్ధి చేయండి. ఫస్ట్ గోమూత్రంతో శుద్ధి చేసి మళ్ళీ తర్వాత వాటర్తో శుద్ధి చేసి చక్కగా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. అంటే చాలా మంది ఏంటంటే నాకు ఒకసారి గురుగారు సజెస్ట్ చేశారండి, నేను మంచి కొనుక్కున్నా, నేను 4,000 పెట్టి 5,000 పెట్టి వాడచ్చలేదు. 100% వాడుకోవచ్చు. అవేమి రుద్రాక్షల్లో ఏంటంటే మీకు శక్తి కోల్పోతుంది. రుద్రాక్షలు ఎలా అంటే ఒకటి ఇక్కడ చాలామంది క్వశ్చన్లు అడుగుతారు, అదేంటి గురుగారు రుద్రాక్షలు శక్తి కోల్పోవడం ఏంటి, 4-5 ఏళ్ళకి మార్చుకోవడం ఏంటి, అది తరతరాలు మేము వంశపారంపర్యంగా వచ్చే కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీరు ఒకటే రుద్రాక్ష గురించి కొంచెం వీడియో లెంత్ అని కూడా నేను క్లియర్గా వివరిస్తాను మీకు. రుద్రాక్షలో ఎప్పుడైనా సరే
అది రుద్రాక్ష నుంచి మనకి శక్తి వస్తుంది, మళ్ళీ మనం రుద్రాక్షకి శక్తిని ఇవ్వాలి. ఓకే. ఇచ్చినప్పుడు తరతరాలు దాన్ని ధరించవచ్చు. అంటే మంత్రోచ్చారణతో మనం మళ్ళీ దాన్ని రుద్రాక్షని ఎనర్జైజ్ చేయాలి. ఎనర్జైజ్ వేసుకున్నామంటే కాదు, లేదు, ఎనర్జైజ్ చేస్తే అది తరతరాలు ధరించవచ్చు. ఓకే, లేదు జస్ట్ నేను వేసుకున్నాను దాని నుంచి శక్తిని మాత్రం నేను పొందుతున్నాను అంటే అది ఒక 3-4 ఇయర్స్లో బ్లాకిష్ అయిపోద్ది, దానిలో ఎటువంటి శక్తి ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళకి 4 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో అది బ్లాకిష్ అయిన దాన్ని బట్టి మార్చుకోమని చెప్తాం. ఓకే, అంటే రుద్రాక్ష ధరించే కానీ సరిపోదు, ధరించినప్పుడు దాని నుంచి ఎంత శక్తి తీసుకుంటున్నాం మళ్ళీ దాన్ని శక్తి పునరుజ్జీవం చేయాలి. చేస్తే అది మీ కొడుకు ఇవ్వచ్చు, మీ మనవడికి ఇవ్వచ్చు, మీ తరతరాలు కూడా వాడుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హరి ఓం.